South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సూర్య ఉపాసకులు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి హనుమంతుడికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. కలియుగంలో ఖచ్చితంగా హనుమంతుడిని, వినాయకుడిని పూజించాల్సిందే మొదటగా అంటూ ఉంటారు. అసలు ఎందుకు, ఏంటి, ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. హనుమంతుణ్ణి ఖచ్చితంగా ఆరాధించాలి. మొదటి పూజ వినాయకుడికైనా కూడా ప్రతి ఒక్కరిలో ధైర్యం, మనోధైర్యం పెరగాలంటే హనుమంతుడి ఆరాధన కంపల్సరీ అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా చూసుకుంటే గనక పంచముఖి హనుమాన్ యొక్క విశిష్టత ఏంటి, ఆయన ఏ రకంగా ఆరాధించాలి, ఆరాధించడం వల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే, సాధారణంగా మానవులు అన్నాక కొంచెం స్వార్థం ఉంటుంది. మనం భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తూనే కోరికలు ఖచ్చితంగా కోరుకుంటాం. నాకేంటి అని భగవంతుడి దగ్గర బిజినెస్ ఏంటి. కరెక్ట్. నిజం కూడా ఈ రోజుల్లో అవసరం. అంటే కలియుగంలో భక్తి చాలా చాలా ముఖ్యమైపోతుంది. భక్తి లేకపోతే మనకి ఒక్కసారి ట్రాక్ బ్యాక్ చేసి చూస్తే చిన్నప్పటి నుంచి భయము భక్తి అని నేర్పించారు. భక్తి లేకపోతే ఏమవుతుందో మన వాళ్ళకి తెలుసు. ఈ రోజుల్లో వచ్చే అన్ని మానసిక సమస్యలు కిందకెళ్ళి చూస్తే ఏదో రకమైన భయం ఉంటుంది. ఆ ఫియర్ తోనే మొత్తం మానవ లైఫ్ చుట్టుకుని ఉంటుంది. ఆ ఫియర్ ని పోగొట్టడానికి భక్తి చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కూడా చిన్న స్వార్థమే మళ్ళీ. అబ్సల్యూట్లీ. ఫియర్ ని పోగొట్టడానికి భక్తి మార్గం తీసుకోవాల్సిందే. ఈ భక్తి మార్గంలో హనుమాన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి అంటారు. భక్తికి నిజ స్వరూపం. ఎంత ఒక కోతిలాగా మనసు తిరుగుతూ ఉంటుంది. ఒక మంత్రం ఇచ్చి కూర్చోబెట్టు, శ్రీరామ అంటే ఆ కోతి హనుమంతుడైనట్టు. నిజంగా మన జీవితంలో భక్తి, ఒకసారి భక్తి వస్తే, భక్తి లాగా కాదు, భక్తే రావాలి. చాలా మంది భక్తి చూపించుకోవడానికి భక్తి చేస్తారు. ఎప్పుడైతే భక్తి నిజంగా లోపలికి వచ్చేస్తుందో యూ విల్ స్టాప్ షోయింగ్. ఏంటంటే అసలు నిజమైన భక్తి, మరి నిజంగా భక్తి ఉంటే హనుమాన్ ఇలా స్మాల్ అయిపోతాడు రాముడి ముందు. అవును, అసలు ఎక్కడ నేను ఉండదు, అంత బలశాలిని అయినా కూడా ఎక్కడ కనిపించడు. రాముడి ముందు అట్లా ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి. దట్ నీ కెపాసిటీ. ఒక చిన్న విత్తనానికి నేను అంత పెద్ద మర్రి చెట్టు అవ్వగలను అని తెలిసి కూడా మట్టిలోనే పాతాలి, మట్టి లోపలికే. అలాంటిదే భక్తి. దట్ నా లోపల ఉండే స్ట్రెంగ్త్ పెరగడానికి నాకు భక్తి అవసరం. అందులోనూ పంచముఖ హనుమంతుని యొక్క ఆరాధన రెగ్యులర్గా అందరూ చేసేటట్టుగా కాకుండా నిజంగా అర్థం చేసుకుని గనక చేయగలిగితే, సాధనా రూపంలో తీసుకుని చేయగలిగితే చాలా పవర్ఫుల్. ఫస్ట్ వచ్చేసి గెలవడానికి ఈ రోజులో మనకు అవసరం గెలుపు. హనుమంతుడు మధ్య లోపలే తూర్పు ముఖంగా పెట్టుకున్న హనుమంతుడు నిజంగా కూడా గెలుపుకి, విక్టరీకి, శత్రువులని ధ్వంసము చేసి గెలుపు కోసమే అవతారం. మొత్తం రహస్యం మీరు హనుమంతుడు చూస్తే ఎక్కడెక్కడ రాక్షసులు ఉన్నారో అక్కడక్కడ వెళ్ళి మొత్తం అందరినీ ఫినిష్ చేసేస్తారు. అలాగా మనము ఫస్ట్ గెలవడం. అన్నిటికంటే ఎక్కువ కిక్కిచ్చేది లైఫ్లో గెలుపు. ఆ గెలుపు రావాలంటే నిజంగా కూడా చాలా మందికి మందు, సిగరెట్, ఆల్కహాల్, లేకపోతే ఆలోచన ఒకరినేదో డామినేట్ చేస్తే కిక్ అనుకుంటారు. నిజంగా గెలిస్తే అసలు ఉండే కిక్ వేరు. అలాంటి గొప్ప అద్భుతమైన శక్తి హనుమంతుల వారి రూపంలో మధ్యలో ఉంటాడు పంచముఖి హనుమంతుడు. మీరు అన్నట్టుగా గెలుపు నిజంగా చాలా హ్యాపీనెస్. కానీ అది గెలిచిన వాడికి అర్థమవుతుంది, వాడు చెప్పినా విన్నవాడికి ఏముందిలే ఎప్పుడు అంతే. అందుకే మనకి ఇప్పుడు భగవద్గీత అయినా కానీ ఏదైనా కానీ వినేవాళ్ళకే చెప్తారు. అర్జునుడికే చెప్పాడు, మిగతా అందరిని పిలిచి చెప్పలేదు. ఎందుకంటే నువ్వు అర్జునుడిగా మారినప్పుడే కృష్ణుడు ఉద్భవిస్తాడు. అంటే వినడానికి కూడా అక్కడ అర్హత కావాలి, రెడీనెస్ కావాలి. ఫస్ట్ రెడీనెస్. నేను వింటాను, పోని చెప్పు అనేటట్టుగా ఉంటే, కృష్ణ నేనేం చేయలేకపోతున్నాను, నువ్వే నాకు కాపాడు అనే స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు పల్స్ చూసి డాక్టర్ వచ్చినట్టు నిజంగా వస్తాడు. నిజంగా భక్తిలో ఉండే గొప్పతనం అది. గంధమాదముని పర్వతం మీద అలా కూర్చో హనుమంత అంటే అలా కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు రాముడి కోసం. సో పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు ఆ రెడీనెస్. నా రాముడు వస్తాడు అనే రెడీనెస్. అలా ఉండే హనుమంతుడు పవర్ టు విన్ ఓవర్ ఎనిమీస్. శత్రువులని
ఎలాంటి శత్రువైనా సరే ఎదుర్కోగలడు. అది భక్తితో, యుక్తితో, అన్ని రకాల శక్తితో. ఓకే, సురస ఎదురైనా లేకపోతే మైనాక పర్వతం వచ్చినా ఆయన హీ నోస్ ఇట్, ఎక్కడ ఎలా ఎప్పుడు ఏం బిహేవ్ చేయాలి అని తెలుసు. అది భక్తికి ఉండే గొప్పతనం. అందుకే హనుమంతుడు, ఇఫ్ యు ఇంబైబ్, హనుమంతుడి యొక్క పవర్ మన లోపలికి ఇంబైబ్ చేసుకోగలిగితే అందులో ఫస్ట్ వచ్చేది మనం ఎనిమీస్ ని ఇట్లా తోసి విక్టరీ వైపుకి వెళ్ళిపోతాం. అది ఫస్ట్ థింగ్. ఓకే, ఇది కంపల్సరీగా ఉంటుంది అందులో. సెకండ్, దీంతో పాటుగా ఉండే కొన్ని ఇంపార్టెంట్ అవతారాలు కలిసి ఉంటాయి. అందులో నరసింహ అవతారం. నరసింహ అవతారం అంటే స్ట్రెంగ్త్, నిజంగా బలము. ఆ బలము రావాలి. చాలా మందికి ఏవేవో చెయ్యాలి ఉంటాయి, చేయలేరు. కాసేపు ఎక్కువ అంటే నాకు నడుము నొప్పి వస్తుందండి, నేను కూర్చోలేనండి, నేను ఇది చేయలేనండి, ఏదైనా సరే. కానీ చేయడానికి మాత్రం ఒకవేళ మా నాన్నే నాకు అలా చేస్తుంటే ఇప్పుడు ఎక్కడో ఉండేవాడిని. సరే మీ నాన్న చేయలేపాడు, నువ్వు చేయి కదా. నాకు నడుము నొప్పి అండి, ఇంటికి వెళ్తే మా ఆయన కోఆపరేట్ చేయండి, లేకపోతే మా పిల్లలు నన్ను వాడనివ్వరండి, నుంచోనివ్వరండి, ఈ టైప్ లో చెప్తాను. సో ఆ సాకులన్నీ పక్కనకు తోసి నరసింహావతారం ఫర్ ద స్ట్రెంగ్త్, చెయ్యాలి అంటే గట్టిగా డిటర్మైండ్ ఉండాలి, చెయ్యాలి అనే శక్తిని, పట్టుదల, మొండితనం కాకుండా ఉండే పట్టుదల. మొండితనం ఉంటుంది. కొంతమంది రూల్ పెట్టుకుంటారు, నేను ఐఏఎస్ అవ్వాలి అనుకున్నాను, మెథడ్ మార్చరు, ఇంకా అక్కడే ఉండి ట్రై చేసా ఫెయిల్ అయ్యా. వీళ్ళు కొంచెం పద్ధతి మారిస్తే ఈజీగా పాస్ అయిపోతారు. మా దగ్గరకు చాలా మంది వస్తారు పిల్లల్ని, వాళ్ళ పద్ధతిని చూసి ఇది 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 చేంజెస్ చేయి, వస్తుంది అంటే సక్సెస్ అవుతారు. సో పాయింట్ ఇస్, అది చేంజెస్ చేసుకోవడానికి, కరెక్ట్ చేయడానికి వాళ్ళు రెడీ ఉండాలి. నేను ఓకే, నేను చేంజ్ అవుతాను, ఐ విల్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. మానసిక స్ట్రెంగ్త్ ఎప్పుడంటే ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మారగలను, నేను ఇక్కడ ఇలా చేంజ్ చేసుకుని దాన్ని మ్యానిపులేట్ చేయగలను అని రావాలి. దానికి హనుమంతులి వారి నరసింహ అవతారం, విష్ణు స్వరూపములో నరసింహ అవతారం చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత హయగ్రీవ ఇస్ మనకి ఎప్పుడు కూడా నాలెడ్జ్. ఏది చేసినా దానిలో ఆ నాలెడ్జ్ లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్. నిజంగా ఏదైనా తీసుకోండి, ఆ విషయం మీద మనకి నాలెడ్జ్ రాకపోతే, ఇంట్లో ఉప్మా చేయాలన్నా లేకపోతే పెద్ద రాకెట్లు నడపాలన్నా, ఆ ఫీల్డ్లో ఆ నాలెడ్జ్ లేకపోతే, మంచి ఫైటర్ పైలట్ నడిపేవాడైనా సరే వాడికి ఉప్మా చేయడం రాకపోతే రానట్టే, అంతే. సో అందుకని ఆ నాలెడ్జ్ ఆఫ్ ద రైట్ ఫీల్డ్ ఇచ్చేది హయగ్రీవ్. నాలెడ్జ్ ఆఫ్ ద రైట్ థింగ్. అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఏది మనకి సంజీవన అంటే ఏంటో తెలీదు, రైట్ నాలెడ్జ్ ఎత్తుకొచ్చాడు మొత్తం. నేను వెనక్కైతే ఊరికే పోను, రైట్ నాలెడ్జ్ నాకు లేకపోతే అన్నెసరీ దాన్ని డిస్టర్బ్ చేయను. ఏదో తీసుకెళ్తే అక్కడ కొత్తిమీర కరివేపాకు వస్తే ఎట్లాగా అన్నట్టు. సో రైట్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది ఉండాలి. అంటే మనకు అవకాశం ఉన్నప్పటికీ ఏం చేయాలి అనే అన్నది క్లారిటీ ఉండాలి. దానికి హయగ్రీవ్ చాలా అవసరం, చాలా చాలా అవసరం. అండ్ మొత్తం ఎలా అయితే మనం ఆ వర్క్ ని అకంప్లిష్ చేస్తామో అనే దానికి నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి హయగ్రీవ. దాని తర్వాత మనకు వచ్చేది వరాహం. వరాహం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఒక డీప్ లోతు కష్టాలు ఉంటేనే పైకి ఎదగలం. ఇప్పుడు ఎల్కేజీ నుంచి వాడు పెద్దవాడు అవ్వడానికి ఈజీ, అంతకంటే కిందకి పోవడానికి ఉండదు. ఓకే, అలాగే వెనెవర్ యు ఆర్ ఇన్ డీప్ ప్రాబ్లమ్స్, మీకే హై లైఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా మంది మిస్ అయిపోతారు. ఇప్పుడు అన్ని బాగున్నాయి, రాగానే మీకు ఇంట్లోకి రాగానే ₹1,00,00,000 రోజు పడిపోతున్నాయి డబ్బులు. ఓకే, ఇంకేం చేయడానికి ఉండదు, కాళ్ళు కదప, జీవితం ఎంజాయ్ చేయలేం. ఎంత లోతు కష్టాల్లో ఉంటే అంత పైకి ఎదిగే ఛాన్స్. నేను అట్లా ఉండేవాడిని, అట్లా అయ్యానరా అంటే మజా, కానీ ఏం లేదండి, నాకు ఏ కష్టాలు ఉండవండి, అసలు ఏముండదు, పిచ్చోళ్ళం అయిపోతాం. సో ఎంత కష్టం దాటితే అంత గొప్పవాళ్ళం అవుతాం. ఆ విలువ కూడా అప్పుడే బాగా తెలుస్తుంది కూడా. ఎగ్జాక్ట్లీ, అప్పుడే మనం చేసిన దానికి ఒక ఫలితం. మనం చేసి ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ ఉంటే అందులో సక్సెస్ అయ్యామంటే మజా. ఎవరు నో కాంపిటీషన్ అండి, నేను అలా నడుచుకుంటూ వెళ్తే నాకు అవార్డు ఇచ్చారు అంటే అసలు మనకే మజా రాదు. అంతే కదా. అందుకని వరాహము ఎలా అయితే ప్రాబ్లమ్స్ నుంచి మనం పైకి లేపుతారు, అట్లాగా డీప్ ప్రాబ్లమ్స్ నుంచి పైకి లేపుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు గరుడ ఈజ్ స్పీడ్ అండ్ ఎజిలిటీ. చాలా మంది
చేస్తే బాగా చేస్తానండి, కానీ నాకు టైం పడుతుంది. స్టార్టింగ్ ట్రబుల్ ఆర్ స్టార్ట్ చేస్తే స్లోగా వెళ్తుంది. నేను ఎలాగైనా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను అనుకుని మెల్లగా పాయింట్లెస్, ఒక రకంగా సోమరితనం అనుకోవచ్చా? సోమరితనము, ఆ ఎజిలిటీ లేకపోవడము, స్పీడ్ లేకపోవడము. వాళ్ళు ఏది చేయాలన్నా కూడా సరే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, మనతో ఎందుకు అవుతుందిలే, అంతా డబ్బును వాళ్ళతో అవుతుంది, ఇంకోటి ఇలాగ ఎప్పుడు సమ్ రీజన్స్ చెప్తూ పుష్ చేస్తున్న వాళ్ళకి గరుడి యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ అండ్ అక్యురసీ ఎప్పుడు చాలా చాలా ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడైనా చూడండి గరుడిని పవర్ ఎక్కడున్న దూరం కనిపిస్తుంది క్లియర్గా. సో ఆ విజన్ ఉండాలి మనకి జీవితంలో. హనుమంతుల యొక్క పంచముఖి ఉపాసన చేయగలిగితే ఇవి కంపల్సరీగా వస్తాయి. మిగతావన్నీ ఎక్స్ట్రా. అంటే హనుమంతుడి యొక్క ఉపాసన చేయగలిగితే అనిమాది గనిమాది సిద్ధులు వస్తాయి. అండ్ ఈ సిద్ధులతో పాటు నిజంగా కూడా మన లోపలికి ఒక తెలియని నేను చెయ్యగలను అనే ఒక బలం వస్తుంది. ఏదైనా ఎంత కష్టమైనా సరే నేను దాటగలను అని వస్తుంది. అండ్ పోనీ ఇన్ని ఉపాసనలు మేము చేయలేము, హనుమాన్ ఉపాసన అంటే చేయలేము అంటే వీటన్నిటితో ఒక రామనామం ఒకటి యాడ్ చేసుకోండి చాలు. ఒక్క రామనామం చేసుకోండి, ఆయన పవర్ అంతా మీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. రాముడు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన అలా చూస్తుంటాడు. రామ భక్తుల్ని కాపాడుకునే బాధ్యత ఆయనదే, హనుమంతుడు. మీరు ఏం రామ 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 అంటూ రీసౌండ్ అయిపోండి, లోపల అణువులో రామనామాన్ని నింపండి. హనుమంతుడు ఇట్లా ప్రొటెక్ట్ చేస్తాడు, ఇట్లా కాలు పెట్టి అడ్డు పెట్టి ప్రొటెక్ట్ చేస్తాడు. అది నేను ఎక్స్పీరియన్షియల్గా ఎన్ని చూశాను, ఎక్స్పీరియన్షియల్గా అంటే అది మాటల్లో చెప్పలేము. అండ్ అలా చెప్పి ఏదో ఇందులోకి గుంజాలను కూడా ట్రై చేయట్లేదు. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు రాకపోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్, మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యండి ఫస్ట్. ఒక్కసారైనా సరే ఒక ఉపాసనా మార్గం తీసుకుని కంపల్సరీగా ఉపాసన చేయండి. ఓ శనివారం రోజు, ఒక ట్యూస్డే రోజు కొంచెం ఆ రోజు ఆ ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి. కానీ లేకపోయినా హనుమంతుడి ఉపాసన చేయడం. పిల్లలకైతే ముగ్గురు నేను ఎప్పుడు చెప్తా, నా పీక్ పర్ఫార్మెన్స్ కానీ చైల్డ్ మైండ్ మోటివేషన్ కోర్సెస్లో కూడా నేను చెప్తా, ముగ్గురు కంపల్సరీ పిల్లలకి. గణపతి, సరస్వతి, హనుమాన్, ఈ ముగ్గురి ఉపాసనా మార్గం కంపల్సరీ ఎంచుకోవాలి. ఇప్పుడు ఉపాసన అంటే అండి మనకు నచ్చినట్టుగా మనం భగవంతుడి ధ్యానంలో ఉండటమా, లేదు ఒక గురువు దగ్గర మంత్రం తీసుకొని దానికి మనం పర్టికులర్గా పూజలు చేయటము, వాళ్ళు ఏ రకంగా చెప్పారో అది ఫాలో అవటమా, ఏంటి అసలు ఉపాసన? రెండు రకాలు. ఉపాసన మనకి స్క్రిప్చర్స్ ప్రకారం ఇచ్చిన ఉపాసన గురుముఖత నేర్చుకోవాలి. నేనంటాను అట్లీస్ట్ మానసిక ఉపాసన చేయండి. మానసిక ఉపాసన వాళ్ళలాగా మారడం. ఇప్పుడు నేను ఒక ఉపాసనా మార్గంలోకి వెళితే ఆ టైప్ డ్రెస్ వేసుకుని, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుని, నా మానసికంగా మనకు ఉపాసన నేర్పించారు. మానసిక ఉపాసన ఎంత ఇంపార్టెంట్ అంటే నేను అలా మారడం వల్ల నా జీవితంలో చాలా చేంజెస్ అవుతాయి. దైవములాగా మనం మారడానికి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ ఉంటే మన లోపల ప్రకటితం అవుతాయి అంటారు. సో కంపల్సరీగా ఆ ఇష్ట దైవాన్ని ఒక గురువు దగ్గర నేర్చుకుంటే మరీ మంచిది. నేర్చుకోలేని వాళ్ళు దూరం అయిపోకూడదు. నేర్చుకోలేని వాళ్ళు, ఇప్పుడు నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్ళి గురువు దగ్గర కూర్చుని ఆ జపం నేర్చుకుని దానికి అర్ఘ్యం వదులుతుంటూ హోమం చేయిస్తూ నాకు టైం లేదు. నేను ఎలా అంటే మానసిక ఉపాసన చాలా చాలా బెటర్. కొంతమంది నాకు 75, 78 ఇయర్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు, మేము ఇలా చేసుకోలేకపోతున్నామండి, ఏం చేయమంటారు? మానసిక ఉపాసన స్టార్ట్ చేయండి ఫస్ట్. మీకు తెలియకుండా ఆటోమేటిక్గా మీకు గురువు పరిచయం అవుతారు. ఆటోమేటిక్గా ఉపాసన మార్గం దొరుకుతుంది, ప్రకృతి అవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. సో మానసిక ఉపాసన స్టార్ట్ చేయండి టు కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ దట్ ఫార్మాట్. ఒక హనుమంతుడి యొక్క క్వాలిటీస్ మనం కరెక్ట్గా ఒక్కసారి ఆలోచించుకుంటే, ఫస్ట్ బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యంలో మానసిక బ్రహ్మచర్యం. నేను బయటకి బ్రహ్మచర్యంగా ఉంటున్నాను, ఏ అమ్మాయి కనిపిస్తే అమ్మాయిని చూస్తున్నాను కాదు. సో మానసిక బ్రహ్మచర్యం ఫస్ట్. కంట్రోల్ ఇన్ ద సెన్స్ కంట్రోల్ ఆన్ యువర్ బాడీ సెన్సెస్ అండ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్ అది ఫస్ట్. సెకండ్ నాలెడ్జ్. హనుమంతుడు సూర్య భగవానుడికి అభిముఖంగా, అంటే సూర్యుడు ఇలా తిరుగుతుంటే ఆయన ఒక ఆపోజిట్ స్పీడ్ లో తిరుగుతూ విద్యలు నేర్చుకున్నాడు. సో హనుమంతుడి యొక్క పవర్ ఈజ్ లాట్ ఇన్ ద నాలెడ్జ్.
సో నాలెడ్జ్ అందుకే చదువు నేర్చుకోండి ఎంత కుదిరితే అంత. మనకి మార్గాలలో జ్ఞాన మార్గం ఒక అద్భుతమైన మార్గం. ఎంత కుదిరితే అంత నేర్చుకోండి సంథింగ్. అండ్ ఈ రోజుల్లో నేర్చుకోలేము అనే మాట తప్పు. ఒక్కసారి ఓకే గూగుల్లో అడిగితే చెప్పేస్తాను. అవును. సో లేదు, టెల్ ఋగ్వేదం అంటే చెప్తుంది. అందుకని నేర్చుకోండి, వేదము నేర్చుకోండి. లేకపోతే మంచి ఇప్పుడు వేదిక్ సైన్సెస్ కాలేజెస్ వచ్చేసాయి, మంచి ఉన్నాయి. ఇప్పుడు కారణాలు లేవు, నేర్చుకోలేను నాకు రాదు అనే మాట చెప్పదు. కొంచెం కొంచెంగా నేర్చుకోండి. అవసరమా లేదా సెకండరీ. కొంచెం కొంచెంగా మన పిల్లలకి మంచి భగవద్గీత నేర్పించండి, లేకపోతే చిన్న చిన్న శ్లోకాలు నేర్పించండి. స్లోగా యూ గెట్ ఇన్ టు దట్ పాత్, మెల్లగా మూవ్ అవుతుంది. అండ్ ఎన్నో పూర్వ పుణ్యాలు ఉంటే తప్ప, పూర్వజన్మ పుణ్యం ఉంటుంది, అది సాక్షాత్కారం అవ్వదు లైఫ్లో, ఒక లైఫ్ టైంలో అవ్వదు. ఇదే సైన్స్కి స్పిరిచువాలిటీకి ఉన్న డిఫరెన్స్. స్పిరిచువాలిటీలో యూ హ్యావ్ టు బిలీవ్ అండ్ డూ ద జర్నీ. సైన్స్లో యూ హ్యావ్ ప్రూఫ్ ఉంది కాబట్టి నువ్వు ఆల్రెడీ వరి అవ్వాల్సిన పని లేదు. అలాగా స్పిరిచువాలిటీలో ఉండాలి అనుకుంటే మాత్రం నాకు ఇప్పుడే రేపే రిజల్ట్ రావాలి, నాకు ఎల్లుండే రిజల్ట్ రాదు. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. ఫస్ట్ నమ్మాలి, మనం ట్రస్ట్ చేయాలి, ఫాలో అవ్వాలి, ఆచరణలో పెట్టాలి. పెడితే మనకి తెలియకుండానే ఒక చోటు వెన్ యూ సిట్ బ్యాక్ అండ్ థింక్ నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారా. మేము ఎక్స్పీరియన్షియల్ గా చూసాం కాబట్టి స్టార్టింగ్ లో మా గురుగారు ముందు సాధన చేయి అంటే ఏంటి సాధన, నాకేంటి ప్రూఫ్, నాకేమొస్తుంది అని అడగకుండా సాధన చేయాలి ఫస్ట్. నువ్వు చేస్తూ పో, వస్తాయి. నేను డాక్టర్ జాయిన్ అవ్వగానే బ్యాడ్ డాక్టర్, ముందు డాక్టర్ కోర్స్ ఫినిష్ చేయి, నీ హస్తవాసి బాగుండాలి, నేను ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ అద్భుతంగా ఉంటుందని ప్రజలకు తెలియాలి, అప్పుడు నా దగ్గరకు వస్తారు పోనీ, అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. కానీ పాయింట్ ఏంటంటే మనము ఈ విద్యలు నేర్చుకుంటున్నప్పుడు, ఇవి నేర్చుకున్నప్పుడు కూడా నాకు వెంటనే శక్తులు వచ్చేస్తాయా, నేను గాల్లోకి ఎగిరిపోతానా, మాయమైపోతానా, ఇలాంటివి ఎవరి కష్టాలను ఇలా అనగానే పోతాయా, ఇలా ఆలోచించి దిగితే ఎప్పటికి కాదు. అందుకే సాధనా మార్గం తీసుకోండి. ఒక పంచముఖి హనుమాన్ సాధన తీసుకుంటే మన లోపల ఆ శక్తిని, బ్రహ్మచర్య శక్తిని కానీ, లేకపోతే ఒక టైప్ ఆఫ్ సెన్షువల్ కంట్రోల్ కానీ, అది మైండ్ కంట్రోల్లోకి రాగానే అక్కడే లాక్ అంతా. ఒక్కసారి మైండ్ మన కంట్రోల్లోకి వస్తే యూనివర్స్ ఇస్ ఆన్ కంట్రోల్. అందుకని హనుమంతుని ఏదో ఒక రూపంలో భద్రాంజనేయ అని మేము ఉపాసన చేస్తాం. భద్రాంజనేయ ఉపాసన ఫెంటాస్టిక్ ఫార్మాట్. సో అలాగా భద్రాంజనేయ ఉపాసన కానీ, జనరల్ హనుమాన్ దీక్షలు కానీ కొంచెం మన వాళ్ళని ఒక రిథంలో పెడుతుంది. దెన్ అక్కడి నుంచి వాళ్ళు ఎలా జర్నీ చేస్తారు అన్నది డిఫరెంట్. ఇప్పుడు మీరు దీక్షలు అనేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. మామూలుగా ఈ దీక్షలు తీసుకునే విధానం కూడా మీరు స్టార్టింగ్ లోనే భక్తిగా చూపించుకోవడం కోసం చేస్తున్నారన్నారు కదా. ఆ రకంగా దీక్షలు కూడా వాళ్ళకున్న వ్యసనాలు మానేయటం కోసం ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే దీక్ష తీసుకోవడము, లేదు అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని దీక్ష తీసుకోవడము చేసినప్పటికీ మొత్తానికి ఏదో రకంగా అలా ఒక స్పిరిచువల్గా స్టెప్ వేస్తున్నారు అని ఆనందపడేలోపే దీక్ష అయిపోయిన మరుసటి రోజు నుంచే మళ్ళీ యథావిధిగా మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేయటము, మళ్ళీ ఈ పోకడలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటారు ఇలా? అంతే కదా, కంట్రోల్. మనం మనసును ఎంత వెనక్కి గుంజితే అంత ఫాస్ట్గా వెనక్కి వస్తుంది, రబ్బర్ బ్యాండ్ లాగా. సో అందుకని ఎప్పుడు కూడా మనకి ఒక మార్గంలో స్టార్ట్ చేయడము, దాన్ని బలవంతంగా చేస్తే చేయాలని చేసేసి, కొంతమంది మొక్కు ఉంది కాబట్టి చేసేసి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాకంటే దాన్ని స్లోగా మానసికంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, పోనీ మందు మానడానికో, సిగరెట్ మానడానికో, లేకపోతే కోపం తగ్గించుకోవడానికో దీక్ష చేశారు, వెరీ గుడ్. ఆ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వెనక్కి తీసుకురావాలి, మళ్ళీ నిజ జీవితంలోకి ఎలవ్ చేయాలి. మాకు మా గురువు గారు దీక్షలు చేసేటప్పుడు చెప్పేవారు, ఏదైనా ఒక్క చెడు అలవాటుని ఈ సంవత్సరం తుడిచి, ఈ సంవత్సరం నుంచి నేను నేను ఇంటికి వెళ్తే నా భార్య మీద కోపపడను, తుడిచేసి దేవుడి దగ్గర పెట్టే, దేవుణ్ణి ఎలాగోలాగా వాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా నీ మెరుగుదలకు వాడుకోవాలి. మనం బెటర్ అవ్వడానికి భగవంతుడు అనే శక్తిని వాడుకోవాలి. సో నేను రేపటి నుంచి నా భార్య మీద కోపపడను, లేకపోతే మందు మానేస్తాను. స్లోగా అది మన లోపల నుంచి రావాలి. అలా వచ్చినప్పుడు అవుతుంది. లేదంటే కొన్ని రోజులు చేసాము, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చేసాము అనేటట్టుగానే మారుతుంది. అది మాయ యొక్క పని. మాయ మనం ఎంత దాటుదామనుకున్నా అంత వెనక్కి గుంజుతుంది, ఏదో రకంగా వస్తుంది. ఇప్పుడు ఇది మానేస్తే ఇంకో రకంగా తగులుకుంటుంది. అది మనం ఎప్పుడు చూడలేదు. ఒకప్పుడు పిల్లలు
వీడియో గేమ్లకు అడిక్ట్ అయిపోతున్నారు, వీడియో గేమ్ అన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయిపోతారు. సో మనస్సు చూసారు ఎలా ఏదో రకంగా తిప్పుతుంది. సో మనసు అలా తిప్పుతుంది కాబట్టి కొన్ని రోజులు బలవంతంగా మెడలో ఏదో మాల వేసుకున్నామనో బట్టలు మార్చామనో ఉంటుండొచ్చు, కానీ దాని నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంది. ఇది ప్రయత్నం చేస్తున్నారు, అది గొప్ప విషయం. ఈ రోజుల్లో అందులో ఈ యుగంలో కలియుగంలో ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం. చాలా మంది మన వాళ్ళు గురువులు చాలా మంది చెప్పిగా మారుతున్నారు. భక్తి ఎంత వస్తుందో తొందరగా బయట మనం వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే దాన్ని ఒక బాడీకి అలవాటు అయ్యేటట్టుగా మెల్లగా ఎక్కించాలి, మెల్లగా ఎక్కించాలి. సో నేను ఎవరికైనా చెప్తాను, ఒకే రోజు మానకండి, ఒకే రోజు అలవాట్లన్నీ మార్చాలనుకోకండి, మెల్లిగా ఎక్కించాలి బాడీకి. మైండ్కి తెలియకుండానే చేయాలి. రోజు రేపు పొద్దు నుంచి 5 గంటలకు లేస్తా అనుకుంటే ముందు 6:30కి 6:15 6 అలా మెల్లగా బాడీని వెనక్కి గుంజుకోవాలి. ఎందుకంటే అలవాటు కూడా అలా అవుతుంది, మెల్లగా ఎక్కిస్తుంది, ఇబ్బంది అనిపించదు. సో అలాగే మెల్లగా ఏ అలవాటైనా పోగొట్టుకోవాలంటే అలాగా. ఒకవేళ మేము దీక్షలు చేయడానికి ఒక 41 days దీక్ష అనుకున్నాను అనుకోండి, ఆ సంవత్సరం అంతా రోజుకి 100 రూపాయలు దాచిపెట్టండి ఆ దీక్షలో స్పెండ్ చేయడానికి, ఆ దీక్ష అలా చేయడానికి. రోజుకు 100 రూపాయలు, రోజు ఆ 100 రూపాయలు ఇస్తున్నప్పుడు నా దీక్షకి నేను ప్రిపేర్ అవుతున్నాను ముందు నుంచే. నెక్స్ట్ టైం నేను ఆ కొండ ఎక్కడానికి కాలినడకని ఎక్కుతాను, ఈ రోజు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. ఎక్సర్సైజ్ అలాగా స్లోలీ ఇంక్లూడ్ మన దీక్షకి కావాల్సిన మొత్తం పదార్థాలు, ఎక్విప్మెంట్ మనని మనం తయారు చేసుకోవడం, సంవత్సరం అంతా యాడ్ చేయాలి. శారీరకంగా మానసికంగా 2 రకాలుగా రెడీ చేస్తున్నాం. అప్పుడు బయటకు వచ్చాక కూడా తొందరగా వెనక్కి రావడం ఉండదు. మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆ రాత్రి వరకు తాగి నెక్స్ట్ డే ఇంకా దీక్ష కదా అని చెప్పి రాత్రి వరకు తాగి పొద్దునకి మళ్ళీ దీక్ష అయినా నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తారు. సో అలాగా పాడే కంటే కొంచెం తగ్గించుకుంటూ వచ్చి ప్యూర్ గా మంచిగా దీక్షలు చేస్తే ఇది పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ గా తీసుకోవాలి. నిజంగా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా డాక్టర్ గారు ఏదైనా చెప్పారు అంటే వాళ్ళు టక్కుమని మాని మళ్ళీ కొన్ని రోజులు లేక నోటికి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఓరల్ క్యాన్సర్స్ అంటాము, వస్తారు, మానేయాలి క్యాన్సర్ వస్తుందేమో అంటే ఓ 20 days మానుతాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అంతే, ఏదైనా అంతే. ఎందుకు అది మనసు చేసే పని, దీనికి భగవంతుడితో సంబంధం, మనసు చేసే పని. మనం ఎలా కంట్రోల్ చేసుకుంటాం అనేది ఒక ప్యాటర్న్ లో ప్లాన్ చేసుకుని రావాలి, అప్పుడు ఖచ్చితంగా దాటుతారు, ఈజీగా దాటుతారు. ఒకే రోజు గుంజాలని ట్రై చేయకూడదు. సూపర్ సార్, నిజంగా చాలా చక్కగా వివరించారు. మామూలుగా ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇప్పుడు అది నిజంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది మీరు చెప్తుంటే. దాన్ని ఒకేసారి మార్చమంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు అన్నట్టుగా డ్రింక్ విషయానికే వస్తే ఈ అనర్థాలు జరుగుతాయి, వద్దు నన్ను నేను కంట్రోల్ చేయాలన్న ఆలోచన వచ్చినా ఒక 20 రోజులు ఉంటారు, తర్వాత అస్సలు కంట్రోల్ చేయలేక ఇంకా బీభత్సంగా మళ్ళీ మొదలు పెడతారు ముందు దానికన్నా. ఇలాంటి ప్రమాదాలు దారి తీయటం కన్నా మీరు అన్నట్టు కొద్దిగా గురువారాలు తాగనని లేకపోతే ఆదివారాలు ఇలాగ వచ్చినవి మెల్లమెల్లిగా వెనక్కి తీసుకురావడానికి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి